అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అలాగే ములకల్చెరు మార్కెట్ రెండు యాక్షన్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వల్ల ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. ముందుగా ఈరోజు రేట్ వచ్చేసి జనవరి 31, 2025 శుక్రవారం. ఇంక ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంటుంది. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, అలాగే ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మళ్ళీ తెలుసుకుందామండి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా ములకల్చెరు రెండు యాక్షన్లో ప్రైస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ యాక్షన్ 350 వరకు అంటే రెండు యాక్షన్లో కొంచెం పర్లేదని చెప్పొచ్చు. అంటే 420 రూపాయల వరకు అయితే రెండు యాక్షన్లో ప్రైస్ అయితే వెళ్ళాలని చెప్తుంది ములకల్చెరు మార్కెట్. రెండు యాక్షన్లో కొంచెం స్పీడ్గానే జరిగింది మార్కెట్ వచ్చేసి. ఇంకా అలాగే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ అంటే ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టు టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. టీవీఎస్ మండికి తప్పించి పెద్ద మండీలు అన్నిటికీ దిగుమతి అయితే తక్కువగానే వచ్చినాయి, పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే దిగుమతులు ఏం పెద్దగా ఏం లేవు. ఒకటి రెండు మండీలకే తప్పితే మిగతా మండీలు అన్నిటికీ 200, 100, 150 ఇలా అయితే కొన్ని మండీలకి అయితే బోనీ అయిన లేదు. బోనీ అంటే కాయలు కూడా వచ్చిండలేదు. అలాగే జీపీఆర్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నిన్నట్లాగానే స్టాక్ అయితే వచ్చింది, చాలా తక్కువగానే వచ్చింది, పెద్దగా మార్పు అయితే లేదు. మరి వేలం పాటలు అనేది అంటే ఎంతవరకు ఉంటాయి ఏమి ఎట్లా చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలం పాటలు ఎంతవరకు ఉంటే చూడాలి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తక్షణ, నందక, భూవరం 3 ప్రోడక్ట్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా. మీకు కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి నా రిక్వెస్ట్, కావాల్సింటే మీరు కింద నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు.